నమస్తే వి స్టార్ వి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం। మనము బాలాపూర్ కు వచ్చేసాము। ఈ ఏడాది బాలాపూర్ గణేష్ మండపము అయోధ్య శ్రీ రామ మందిరం తరహాలో ఉంటుంది। ఒక ప్రత్యేకమైన మండపం ఏర్పాటు చేశారు। ఈసారి భక్తులకు అపురూపమైన అనుభూతిని అందించేలా అయోధ్య శ్రీ రామ మందిరాన్ని ఎంచుకున్నారు। చాలా మంది చాలా చోట్ల నుంచి మరి ఇక్కడికి ఆ బాలరాముని కూడా దర్శనం చేసుకోవాలని చెప్పి చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చారు। చూస్తున్నారు కదా మండపాన్ని ఎంత చక్కగా ఉంది। శ్రీ అయోధ్యకి వచ్చామేమో అని అనుభూతి కూడా కలుగుతుంది। చూస్తున్నారు కదా మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మరి రాని వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా కూడా స్వామివారిని దర్శించుకోండి। మరి స్వామివారి యొక్క కృపకు మనం అందరం కూడా పాత్రలు అవుదాము। చూస్తున్నారు కదా మండపం ఎంత చక్కగా ఉంది। జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్ కి జై। జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా। మనం లోపలికి రాగానే మరి శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క ఫొటోస్ అన్నీ చూడొచ్చు। మరి తను అయోధ్యకి వెళ్ళేటప్పుడు అంతకుముందు అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి। మరి స్వామివారిని చూసే దర్శన భాగ్యం మనందరికీ కలిగింది కదా। ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం। బాలాపూర్ శ్రీ వినాయకుని మనం చూస్తున్నాం కదా। నేను ఇక్కడికి మండపానికి ముందుగా ఇక్కడ లోపలికి రాగానే ఆ వినాయకుని చూస్తుంటే నిజంగా స్వామివారు ఇక్కడ వచ్చారేమో అని ఒక్కసారి అయితే నేను షాక్ తిన్నాను। నిజంగా చాలా 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 అద్భుతంగా ఉంది। మరి ఇక్కడ బాలాపూర్ గణేశుడు చాలా ఫేమస్। ప్రతి సంవత్సరము ఒక ప్రత్యేకమైన వినాయకుని ఇక్కడ మండపంలో ఏర్పాటు చేస్తారు। మరి ఈసారి కూడా చాలా అద్భుతంగా ఉంది। అలాగే శ్రీ బాలరాముని కూడా అయోధ్యని కూడా మనం ఇక్కడ చూడొచ్చు। బాలరాముని దర్శనం కూడా మనకు అవుతుంది। వినాయకుడు అయితే
అయితే చాలా 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 చక్కగా ఉన్నాడు. మనందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉంటాయి, మరి ఎప్పుడు ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది భక్తులు కూడా ఇక్కడ అధిక సంఖ్యలో వస్తున్నారు. మీ అందరి సపోర్టు ఎప్పుడు ఇలాగే నా ఛానల్ పైన ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరొక్క వీడియోతో మీ అందరి ముందు ఉంటాను. మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. జై శ్రీ గణేశ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.